నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం, ఒక విజన్తో పనిచేస్తాం. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం. రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మోసిన మీరు నిరంతరం మీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం. ఇకపైన చేస్తాం. విజన్తో భావితరాల భవిష్యత్తుకు అవసరమైన పాలసీలు తెచ్చాం. పాజిటివ్ పాలిటిక్స్తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేడు తెలుగు రాష్ట్రంలో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనది మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్. ఇంకొక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవసరం లేదు. 43 ఏళ్లుగా ఏదైనా ఒక మోడల్ ఉందంటే దాని చిరునామా గర్వకారణం. అయితే ప్రజలిచ్చిన తీర్పుని పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించాం తప్ప సొంత అవసరాలకు ఎప్పుడు వాడలేదు, వాడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. మన పార్టీ విధానాలు, మన ఆలోచనలు దేశంలో రాజకీయ పార్టీలకి బ్లూ ప్రింట్గా నిలిచాయి. సామాజిక న్యాయం అనేది తెలుగుదేశం రాజకీయాల్లో తెచ్చిన అతి పెద్ద సామాజిక విప్లవం. అట్టడుగు వర్గాలకు అధికారంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది మనమే. 40 ఏళ్లకు ముందు బీసీలని రాజకీయ అధికారంలో భాగస్వాములు చేశాం. ఇదే తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా మార్చింది. తర్వాత కాలంలో దేశంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను గుర్తించే పరిస్థితికి వచ్చారు. సంస్థాగతంగా దేశంలోనే ఒక బలమైన పార్టీ మన పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి కోటి సభ్యత్వాల్ని 45 రోజుల్లో పూర్తి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ప్రయాణం ఇంకొక పక్కన చూస్తే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయింది. విద్యుత్ సంస్కరణలు,